హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047లో స్వాతంత్రం పొందిన 100వ వార్షికోత్సవం నాటికి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ విజన్ యువ, అలాగే గరీబ్, మహిళాయే అంటే మహిళలు, మరియు అన్నదాత అంటే రైతులు అనే 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది అనేసి మోడీ గారు అయితే చెప్పారు. మరి ఈ వికసిత్ భారత్ దాంట్లో కొంతమందికి కొన్ని పనులు అయితే అప్పచెప్పారు. అంటే వీటికి సంబంధించిన ఏదైనా కొన్ని ఆలోచనలు కానీ కొత్త అంటే ఏమైనా కొత్తగా కనిపెట్టేవి అలాంటి కాన్సెప్ట్ ఏమంటే మన హెచ్పిసిఎల్ కంపెనీ వాళ్ళైతే ఒక బ్యాగ్ అయితే తయారు చేశారండి. ఆ బ్యాగ్ చాలా వినూత్నంగా ఉంది. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో చూస్తున్నాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మాటలను అనుసరించి హెచ్పిసిఎల్ జార్ఖండ్ లోని పిల్లలకు ఎర్గోనామికలీ అంటే శరీర నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన స్కూల్ బ్యాగ్లను అందించడానికి యూనిసెట్ తో ఎంఓయు సంతకం అయితే చేసిందండి. ఈ బ్యాగులు చాలా వినూత్నంగా ఉంది. ఈ బ్యాగులో ఒక పోర్టబుల్ డెస్క్ ఉంటుందండి. అంటే చిన్న టేబుల్ లాంటిది అయితే ఉంటుంది. దీనివల్ల పిల్లలకు టేబుల్స్ ఉండని స్కూల్స్ లో, అలాగే ఇళ్లలో చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఈ బిల్ట్ ఇన్ టేబుల్ ద్వారా విద్యార్థులు చాలా సౌకర్యానికి, అలాగే వాళ్ళు కూర్చునే భంగిమ కూడా, అలాగే అభ్యాస అనుభవం అంటే చదివేదానికి వీలుగా ఉంటుంది అనేసి దాన్ని ఆ బ్యాగ్ ని చాలా మెరుగుపరుస్తాయి అనేసి హెచ్పిసిఎల్ వాళ్ళు తెలిపారండి. వీరి క్రియేటివిటీ ఎలా ఉందో కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకసారి ఆ బ్యాగ్ కూడా మనం పక్కన ఇమేజెస్ రూపంలో అయితే పెట్టాను. ఒకసారి చూసి వాటి గురించి కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.